హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదొచ్చేసి 1 వీక్ తీసిన మీగడండి. వెన్న బాగా రావాలి అంటే ఒక గ్లాస్ కూల్ వాటర్‌నయితే డెఫినిట్‌గా యూజ్ చేయాలి. మిక్సీలో వేసే ముందు కొన్నైతే కూల్ వాటర్ ఫస్ట్‌గా వేసుకోవాలి. అప్పుడే వెన్న అన్నది ఆ బ్లేడ్ మధ్యలో స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మీగడంతా పూర్తిగా వేసుకున్న తర్వాత మిగిలిన చల్లనీళ్ళు కూడా టోటల్‌గా వేసుకోవాలి. వాటర్ తప్ప ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా మిక్సీ వేసుకోండి. అండ్ క్యాప్ కూడా టైట్‌గా పట్టుకోండి, లేకపోతే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్‌గా వెన్న అయితే ఇలా వస్తుంది. వెన్నలో ఉన్న ఎక్సెస్ వాటర్‌నంతా రిమూవ్ చేసుకొని మంచి వాటర్‌తో ఒకసారి ఆ వెన్ననంతా కూడా క్లీన్ చేసుకోండి. మాకైతే 1 వీక్ తీసిన మీగడకి దాదాపు ఒక 250 గ్రామ్స్ అయితే వెన్న అయితే వచ్చింది. వెన్నలో ఉన్న ఎక్సెస్ వాటర్‌ని తీసేసి హీట్ చేయడం స్టార్ట్ చేయాలి. 5 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. లేకపోతే అది పొంగిపోతుంది. 5 మినిట్స్ తర్వాత పొంగంతా తగ్గిపోతుంది. ఇలా ఇలా వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. అది బాగా బాయిల్ అవ్వాలి. ఇలా వచ్చాక ఫ్లేవర్ కోసం కరివేపాకు కానీ, తమలపాకు కానీ వేస్తారు. అలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్‌గా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇదొచ్చేసి ఆల్మోస్ట్ ఒక 150 గ్రామ్స్ అయితే ఉండొచ్చు. టేస్ట్ అండ్ స్మెల్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.